ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే తయారు చేద్దాం అనమాట. అండ్ చూడొచ్చు, పామ్ లో బట్టి అంత సైజ్ లో తయారు చేశాను అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా చిన్నది అండ్ కాంపాక్ట్ సైజ్ లో అయితే తయారు చేశాను అనమాట దీన్ని. అండ్ గైస్, దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని నేను H&H కార్స్ అయితే తెప్పిస్తున్నాను. అది ఒక ఆన్లైన్ స్టోర్ అనమాట. అండ్ ఆ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ దానికి సంబంధించిన ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఈ వీడియో అయిపోయాక వీడియో చూడండి అండ్ వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. చాలా తక్కువ రేటు దొరుకుతుంది అనమాట. అండ్ గైస్, నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఏంటంటే మన ఛానల్ 50K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. 50K సబ్స్క్రైబర్స్ అయిపోతే మీరు అనుకున్న డ్రోన్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. అండ్ ఈ వీడియో 3000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఎందుకంటే దీన్ని తయారు చేసినందుకైనా 3000 లైక్స్ అయితే కొట్టండి. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీవీసీ షీట్స్ అయితే కావాలి. అండ్ నేనైతే డయామీటర్స్ కూడా చెప్తలేదు, బికాస్ నా డిజైన్ ప్రకారం నేనైతే తయారు చేస్తున్నాను అనమాట. అండ్ మీ కాంపోనెంట్స్ బట్టి మీరైతే తయారు చేసుకోండి. అండ్ నేనైతే ఒక చిన్న రెక్టాంగిల్ టైప్లో ఒక బాక్స్ అయితే తయారు చేస్తున్నాను, కనబడుతుంది అనుకుంటున్నాను. అండ్ నా డిజైన్ ప్రకారం అయితే నేను తయారు చేస్తున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్ బిల్డ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నీట్గా తయారు చేసుకోండి, అప్పుడే మీ లుక్స్ అయితే బాగుంటాయి. కాంపోనెంట్స్ వచ్చి ఇది బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. 50 రూపీస్కి ఎంతో దొరుకుతుంది. ఇది యాంప్లిఫైయర్ మాడ్యూల్, సేమ్ దాని కాంబినేషన్ అనమాట ఇది. అండ్ దీంతో పాటు ఒక చిన్న బ్లూటూత్ స్పీకర్ అయితే కావాలి, మీన్ స్మాల్ స్పీకర్. ఇది కీప్యాడ్ ఫోన్స్ నుంచి రిమూవ్ చేశాను అనమాట ఇది. అండ్ ఇది వచ్చి ఛార్జింగ్ మాడ్యూల్, మీ అందరికీ తెలుసు. అండ్ బ్యాటరీ వచ్చి ఒక మొబైల్ బ్యాటరీ అయితే వాడుతున్నాను. లిథియం అయాన్ బ్యాటరీ వాడితే సైజ్ పెరిగిపోతుంది అనమాట. ఒక టాగిల్ స్విచ్ అయితే కావాలి. అండ్ ఇండికేషన్ కోసం ఒక చిన్న 3V LED సరిపోద్ది, 3mm వాడుతున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండాటిని మనం కంబైన్ చేయాలి. మీకు తెలుసా కనెక్షన్స్ అన్నీ. అండ్ ఇదే చూడొచ్చు, రైట్ లెఫ్ట్ గ్రౌండ్ అయితే మనం సింగిల్గా ఆడియో యాంప్లిఫైర్ నుంచి అయితే బ్లూటూత్ అయితే ఇచ్చేయాలి. చూడొచ్చు రైట్ లెఫ్ట్ గ్రౌండ్ అన్నది. సేమ్ అదే విధంగా అయితే మనం పవర్ కూడా ఇచ్చేయాలి, గ్రౌండ్ అండ్ +5V. అండ్ చూడొచ్చు, నేనైతే మొత్తం జాయిన్ చేస్తాను. అండ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ మనం బ్యాటరీ నుంచి ఛార్జింగ్ మాడ్యూల్కి వెళ్ళవాలి, మీ అందరికీ తెలుసు. B+B- పాజిటివ్ నెగిటివ్ సరిపోతుంది. అండ్ దీనికైతే టేపింగ్ చేసుకోండి సెక్యూర్గాని, ఎందుకంటే పేలిపోకుండా ఉండడానికి. ఇక్కడైతే మార్కింగ్ చేసుకున్నాను హోల్స్ వేసుకోవడానికి, ఎందుకంటే మనం ఛార్జింగ్ పెట్టాలన్నా ఆన్ ఆఫ్ స్విచ్ పెట్టాలన్నా మనకి ఇది కంపల్సరీ. అండ్ నేనైతే మార్కింగ్ చేసి పెట్టాను. చూడొచ్చు, హోల్స్ అయితే పర్ఫెక్ట్గా వేసుకోండి. హోల్స్ ఎలా వేయాలని చాలా వీడియోస్లో చెప్పాను. ఒకవేళ తెలియకపోతే కమెంట్ చేయండి, ఆ లింక్ మీకు సెండ్ చేస్తాను నేను. అండ్ ముందు ఇక్కడ ఒక ఎల్ఈడీని పెట్టేసి మనం హాట్ గ్లూ అయితే అంటించేసుకుందాం నేనైతే. అండ్ ఇక్కడ మన స్పీకర్ కోసం అయితే ఒక హోల్ అయితే వేసుకోవాలి. అండ్ నేనైతే డ్రిల్ మిషన్తో హోల్ అయితే వేస్తున్నాను. మీరు లేదంటే నీకు ఒక వీడియో చెప్పాను కదా, ఆ వీడియోలో కూడా ఆల్టర్నేటివ్ చేయొచ్చు. సింపుల్గా హోల్ వేసి స్పీకర్ని ఎలా సెట్ చేస్తాను అనమాట. అండ్ స్పీకర్ వైర్స్ వచ్చి ఆడియో యాంప్లిఫైర్ మాడ్యూల్కి అయితే కనెక్ట్ చేయాలి. అండ్ ఇంకొక ఛానల్ అయితే ఫ్రీగా ఉంటుంది, కావాలంటే మీరు ఇంకొక స్పీకర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒకటే స్పీకర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడొచ్చు, పవర్ మాడ్యూల్ నుంచి అవుట్పుట్ వైర్స్కి మధ్యలో ఒక స్విచ్ అయితే యాడ్ చేశాను కదా, టాగిల్ స్విచ్, దానికి ఇచ్చాను అనమాట. అండ్ మొత్తం కనెక్షన్స్ అన్ని రెడీ అయిపోయినాయి. చూడొచ్చు, మనం పాజిటివ్ నెగిటివ్ కూడా జాయిన్ చేస్తాను. అండ్ సర్క్యూట్ డయాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకవేళ ఎవరైనా కావాలితేనే చెక్ చేయండి. నేను మొత్తం అసెంబుల్ చేస్తాను అనమాట. ఒక కీ చైన్ తీసుకున్నాను. ఇప్పుడు కీ చైన్కి కింద పీవీసీ షీట్ని అయితే యాడ్ చేసి ఎలా సూపర్ గ్లూతో అంటిద్దాం కదా డిసైడ్ అయ్యాను. ఎందుకంటే చిన్న కాంపాక్ట్గా ఉంది కాబట్టి పడిపోతుంది. ఇలాంటి కీ చైన్ ఉందంటే మనం దీన్ని హోల్డ్ చేసుకోవడానికి కొంచెం బాగుంటుంది అని చెప్పి ఇలా మ్యాజిక్ చేశాను అనమాట. మనం ఈ స్పీకర్ని అయితే టెస్ట్ చేద్దాం అసలు. అండ్ ఇది వచ్చి మన ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఇది ఎల్ఈడి ఇండికేషన్ అండ్ ఇది మన ఆన్ ఆఫ్ స్విచ్. అండ్ ఆన్ చేస్తున్నాను, రెడ్ కలర్ ఎల్ఈడి చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే మీకు నేను కనెక్ట్ చేస్తాను. అండ్ నేను వాడే మైక్ అయితే ఇదే. అండ్ దీని దగ్గర పెట్టి నేనైతే టెస్ట్ చేసి పెడతాను. చూడండి, మీకు సౌండ్ వస్తుంది అనుకుంటున్నాను నాది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్పీకర్ని మనం ఎలా ఛార్జ్ చేయాలో చూపెడతాను. ఏదైనా మనం మొబైల్ ఛార్జర్ ఇచ్చుకుని జస్ట్ అండ్ దీంట్లోకి మనం ఇలా ఇన్సర్ట్ చేస్తే ఛార్జ్ అయిపోద్ది అనమాట. అండ్ సింపుల్గా మీరు దీన్ని ఒక 1 to 1.5 hours ఛార్జ్ చేస్తే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ చూడొచ్చు ఎంత కాంపాక్ట్గా ఉందో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్. అండ్ గైస్, చూసారు కదా వీడియో. అండ్ వీడియో అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయలేదంటే ప్లీజ్ డూ లైక్, ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే దోలు తీరిపోతుంది. లైక్ చేయండి మామ. అండ్ దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని ఎక్కడ తెప్పించాలో కూడా చెప్పాను. H&H కార్స్ అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్
ఇక్కడ మన ఛానల్లోకి వస్తుంది, దాని కాదు ఇక్కడ మన ఛానల్లోకి వస్తుంది. దాని మీద నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే డే నొక్కండి పోతాయి. అండ్ ఒకవేళ ఈ 2 వీడియోస్లో ఏ వీడియోని మీరు మిస్ అయినట్టయితే డైరెక్ట్గా ఇక్కడి నుంచి నొక్కి చూసండి. అండ్ ఇంకుంటాను, కలుద్దాం రేపు ఎల్లుండి నెక్స్ట్ సండే.